బాగుందని తిన్నారు. బురదా బట్టల రైతును చూసి ఉందని అన్నారు. చెమట చుక్కల సత్తువతోని పుడమి పురుడు పోసుకున్నది. కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది. వందనాలు రైతన్న నీకు. ప్రతి చేనుకి నీరు అందిస్తామని ఎన్నికల హామీలో ఇచ్చిన హామీ భాగంగా కూటమి ప్రభుత్వం తరఫున 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తరఫున 2024కి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కూడా ఒక నెల లేటుగా పలాస నియోజకవర్గానికి వంశధార నీరుని అందరి సహకారంతో తీసుకురావడం చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వనివ్వము. ఆ నమ్మకం మాకు కూటమి ప్రభుత్వం మీద ఉంది. గత 5 సంవత్సరాలు కనీసం మేజర్ మైనర్ ఇరిగేషన్కి రూపాయి కూడా ఖర్చు పెట్టలేని అప్పటి ప్రభుత్వం ఈరోజు ఒక నెల ఆలస్యమైనందుకు గత వారం 10 రోజులుగా ఎలా ట్రోల్ చేస్తున్నారో మేము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మీ వల్ల చేత కాలేనిది ఈరోజు మేము చేస్తుంటే చూసుకొని భరించలేక అసూయతో చేస్తున్న విమర్శలు అవి. ఈరోజు ముఖ్యంగా కొంతమంది అత్యుత్సాహం వల్ల నీరు రావడం లేట్ అయింది, కానీ నీరు రావట్లేదు, వారం రోజుల లోపల పలాసాకి వంశధార నీరు రాకపోతే దయచేసి మా రైతులతో కలిసి మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి వస్తుందని కలెక్టర్ గారికి చెప్పడం ఏర్పడ్డ అటు జిల్లా కలెక్టర్ గారు అలాగే వంశధార అధికారులు ఈ వారం రోజుల్లో రాత్రి పగళ్ళు ఎక్కడ నీరుని పక్కకు వెళ్ళనీయకుండా కట్టడి చేసి ఈరోజు పలాస నియోజకవర్గానికి నీరు అందించడం వల్ల జిల్లా కలెక్టర్ గారికి వంశధార అధికారులకి మరి అర్థం చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్స్ ని క్లోజ్ చేసి ముందు పలాసాకి నీళ్లు వెళ్ళాలి అని సహకరించిన టెక్కలి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ సమస్యని చెప్పగానే కలెక్టర్ గారితో మాట్లాడి సానుకూలంగా స్పందించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, వీరందరికంటే మిన్నగా కూడా ఇరిగేషన్ మంత్రిగా ఎంత బిజీగా ఉంటారో తెలీదు, కానీ ఆయన అర్ధరాత్రి 11 గంటలకి ఫోన్ చేసి ఇలా సమస్య ఉంది సార్ అనగానే అక్కడి నుంచి ఇరిగేషన్ అధికారులందరినీ పరుగులు పెట్టించి వారం రోజుల లోపల పలాసాకి వంశధార నీరు వెళ్ళాలని చెప్పి అది ఈరోజు అమలు చేసి చూపించిన ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి మా పలాస ప్రజలందరి తరఫున, ముఖ్యంగా రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఒక నెల ఆలస్యమైనందుకు క్షమించండి, ఎందుకంటే వాతావరణం కూడా సహకరించదు. కానీ ఈ రోజే కాదు, శిరీష ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఇక్కడ ఉన్న పెద్దలు రైతు సోదరుల సహకారంతో అధికారుల సహకారంతో ప్రతి సంవత్సరం మాట ఇచ్చినట్టే ప్రతి చేనుకి నీరు అందించే బాధ్యత నేను పూర్తిగా స్వీకరిస్తాను. ప్రతి సంవత్సరం